అదిరిపోయింది భయ్య. వారణాసి గ్లిమ్స్ మామూలుగా లేదు. మహేష్ బాబు గారు ఫ్యాన్స్కి అయితే పండగ అని చెప్పుకోవచ్చు. వేరే లెవెల్ ఈడెన్ డీటెయిల్స్ ఉన్నాయి భయ్య. మహేష్ బాబు గారు రాముడి కింద చేయబోతున్నారు అండ్ శివుడి క్యారెక్టర్ కూడా ఉండబోతుంది. నెక్స్ట్ లెవెల్ వీడియో లాస్ట్ వరకు చూడండి, అస్సలు మిస్ అవ్వకండి. చాలా షాకింగ్ విషయాలు ఉన్నాయి భయ్య ఈడెన్ డీటెయిల్స్ కింద. నిన్న రిలీజ్ చేసిన గ్లిమ్స్ మాత్రం మామూలుగా లేదు భయ్య. మొత్తం ప్రపంచవ్యాప్తంగా అయితే వేరే లెవెల్లో మనకి రెస్పాన్స్ రావడం జరిగింది. రాజమౌళి గారు మామూలుగా ప్లాన్ చేయలేదు భయ్య. ఇప్పటి వరకు గ్లోబ్ ట్రాటింగ్ అన్నాము, దాంట్లో ఇప్పుడు టైమ్ ట్రాటింగ్, సైన్స్ ఫిక్షన్, మైథాలజీ అన్నీ కలిపి వేరే లెవెల్లో చేయబోతున్నారు భయ్య. నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ మెంటల్ మాస్ ఏంటంటే మీకు కనిపించే ఉంటుంది భయ్య స్క్రీన్ మీద. మనకి వారణాసి దగ్గర నుంచి లాస్ట్ మనకి ఏదైతే ఆస్ట్రోనాట్ వరకు 2027 వరకు చూపించారు, ప్రతి దాంట్లో ప్రతి ఫ్రేమ్లో అయితే మహేష్ బాబు గారు ఉన్నారు. నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. ఆఫ్రికా అడవుల్లో కానీ మొత్తం అన్ని ఒక దేవత దగ్గర కానీ ప్రతి దాంట్లో మహేష్ బాబు గారు ఉన్నారు. ఇది నెక్స్ట్ లెవెల్ టైం ట్రావెల్ భయ్య, వేరే లెవెల్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇక్కడ బెస్ట్ ఈడెన్ డీటెయిల్ అంటే మనం వెళ్ళిపోతే లంకా నగరానికి 7200 BCలో ఇక్కడ మనకి మహేష్ బాబు గారు అండ్ కుంభ ఇద్దరు ఉండబోతున్నారు భయ్య. అది కూడా ఎక్కడంటే మనకి హనుమంతుడు గారు ఎక్కడైతే ఫైట్ చేస్తున్నారో ఆయన తోక మీద అయితే మహేష్ బాబు రథసారథికి అయితే కుంభాన్ని తీసుకెళ్ళిపోతున్నారు భయ్య. నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆయన చాలా సైన్స్ ఫిక్షన్ కలిపి మైథాలజీని బ్లెండ్ చేసి ఇస్తున్నారు భయ్య. నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. మామూలు విషయం కాదు ఇది. అక్కడ రాముడి కింద కూడా ఉన్నది మహేష్ బాబే భయ్య. సో మనకి అక్కడ ఎవరైతే కుంభ ఉన్నారో నాకు తెలిసి కుంభకర్ణుడు ఫ్యామిలీ భయ్య. ఎందుకంటే కుంభకర్ణుడు కాలు చేయి నరికేస్తారు యుద్ధంలో. సో ఆయన ఎప్పుడైతే ఇక్కడ కుంభకు కూడా కాలు చేయలేదు, సో అదే ఫ్యామిలీకి సంబంధించిన ఆయన కూడా అవ్వచ్చు. వేరే లెవెల్ అని చెప్పుకోవచ్చు. ఇంకోటి ద బిగ్గెస్ట్ డీటెయిలింగ్ ఏంటంటే ఇక్కడ మనకి చిన్నమస్తాదేవి ఉన్నారు భయ్య. అక్కడ నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. ఆవిడ చాలా విద్యలకైతే వేరే లెవెల్ నెక్స్ట్ లెవెల్ డివైన్ అని చెప్పుకోవచ్చు. ఆవిడ మనకి హిందూ మైథాలజీలో కొంచెము మనకు కనిపిస్తే కొంచెం డిఫరెంట్గా కనిపించిన ఆవిడకున్న పవర్స్ మామూలే కాదు భయ్య, వేరే లెవెల్ అని చెప్పుకోవచ్చు. చాలా హిస్టరీ అయితే ఆవిడ చుట్టూ దాగి ఉంది. సో అవన్నీ కూడా ఇక్కడ లింక్ చేయడం జరిగింది భయ్య. ప్రియాంక చోప్రా గారు పైనుంచి కిందకి పడిపోతుంటే మహేష్ బాబు గారు కూడా అక్కడ ఉంటారు. వేరే లెవెల్ అని చెప్పుకోవచ్చు. ఆవిడ పక్కన అయితే మనకి ఇద్దరు ఉంటారు భయ్య. సో ఆవిడ మెడ కట్ చేసుకుని ఆవిడ దాహాన్ని ఆయన వాళ్ళిద్దరు దాహాన్ని అయితే ఆవిడ రక్తంతో మొత్తం అందరు తీరుస్తారు. సో నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. దాని గురించి అయితే ఒక సపరేట్ వీడియో చేసుకుందాము. వేరే లెవెల్ అని చెప్పుకోవచ్చు భయ్య. ఇది అదొక కేవులు అయితే మనకి జరుగుతున్నట్టు జరుగుతుంది. అండ్ నెక్స్ట్ మనకు ఓపెన్ అవడంతో వారణాసి 512 CE భయ్య నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. అది కామన్ ఎరాలో జరిగింది. అక్కడి నుంచి ఆస్ట్రోనాట్ సంభవి తోటి అయితే మనకి లింక్ చేయడం జరిగింది 2027. ఈ మధ్యలో అయితే మనకి ఆఫ్రికా ఉంది. అయిన తర్వాత కొన్ని మంచి పర్వతాలు ఉన్నాయి భయ్య. అన్ని నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. వేరే లెవెల్. అండ్ అవన్నీ అయిపోయిన తర్వాత ఇక డైరెక్ట్ మహేష్ బాబు గారిని చూపిస్తున్నారు భయ్య రుద్ర కింద. అసలు వేరే లెవెల్ మామూలు విషయం కాదు ఇది. ఎందుకంటే రాముడి దగ్గర నుంచి డైరెక్ట్ ఇక్కడ మహేష్ బాబు గారి దగ్గరికి తీసుకొచ్చారు. అంటే అక్కడ టైం ట్రావెలింగ్ చేస్తున్నారా లేకపోతే కథ అక్కడ వేరేలా బ్లెండ్ అవుతుందని మనం తెలుసుకోవాలి. ఇదే మూవీకి ద బిగ్గెస్ట్ ప్లాట్ లైన్ చెప్తున్నారు భయ్య. వేరే లెవెల్ థీరీస్ ఉన్నాయి. ఎన్నిటి మీద అయితే పార్ట్ 2 వీడియో చేస్తాము. అదైతే కామెంట్ సెక్షన్ లో చెప్పండి చేయాలా వద్దనేది. మహేష్ బాబు ఫ్యాన్స్ ఉంటే మై వర్మ విషయంలో సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి భయ్య. కామెంట్ సెక్షన్ లో జై బాబు అని చెప్పండి. సో దిస్ ఈజ్ వంశీ వర్మ సైనింగ్ ఆఫ్.